8 lakhs బడ్జెట్ ఉంది, పర్ఫార్మెన్స్, ప్రీమియం ఫీల్, రోడ్ ప్రెజెన్స్ అండ్ ప్రాపర్ స్పోర్ట్స్ బైక్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే ఈ బడ్జెట్ లో బెస్ట్ బైక్ ఏది? జస్ట్ పవర్ చూడడం కాదు, పర్ఫార్మెన్స్, మైలేజ్, మెయింటెనెన్స్, సర్వీస్ కాస్ట్ అండ్ ఓవరాల్ ఓనర్షిప్ అన్ని కలిపి కంపేర్ చేద్దాం. ఫస్ట్, ఏప్రిలియా RS 457. 457 cc parallel twin engine, 47.6 PS power and 43.5 Newton meter torque. Proper performance machine. Owners average mileage around 24 kmpl అని రిపోర్ట్ చేస్తున్నారు. అండ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, ఫస్ట్ 3 సర్వీసెస్ ఫ్రీ. 12,000 కిలోమీటర్స్ వరకు ఫ్రీ సర్వీస్ కవరేజ్ ఉంది. స్పోర్ట్స్ బైక్ పర్ఫార్మెన్స్ తో పాటు ప్రీమియం ఎలక్ట్రానిక్స్ కూడా స్ట్రాంగ్ పాయింట్. సెకండ్, ఏప్రిలియా 457. సేమ్ 457 cc parallel twin engine, 47.6 PS and 43.5 Newton meter torque. Claimed mileage around 25.5 kmpl. ఫస్ట్ 3 సర్వీసెస్ ఫ్రీ, 12,000 కిలోమీటర్స్ వరకు కవరేజ్ ఉంది. RS 457 కన్నా రైడింగ్ పొజిషన్ రిలాక్స్డ్, డైలీ యూస్ ప్లస్ పర్ఫార్మెన్స్ రెండు కావాలి అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఆప్షన్ ఇది. థర్డ్, కవాసాకి నింజా 500. 451 cc parallel twin engine, 45 PS power and 42.6 Newton meter torque. Owners average mileage around 21 kmpl రిపోర్ట్ చేస్తున్నారు. While some sources quote higher figures depending on riding conditions. Twin cylinder refinement, Kawasaki badge and proper Ninja styling. Premium sports bike feel ikkada major advantage. Ani Hyderabad lo 8 lakhs lopala పర్ఫార్మెన్స్ ప్లస్ మైలేజ్ ప్లస్ ప్రీమియం ఫీల్ ప్లస్ ఓవరాల్ ఓనర్షిప్ అన్ని బ్యాలెన్స్ చేయాలి అంటే నా ఓవరాల్ పిక్ ఏప్రిలియా RS 457. కానీ ఈ మూడిట్లో మీరే చూస్ చేసుకుంటారో కమెంట్ లో చెప్పండి. 1 lakh నుంచి 10 lakhs వరకు ప్రతి బడ్జెట్ లో బెస్ట్ బైక్ ఏది, మైలేజ్ ఎంత, మెయింటెనెన్స్ ఎంత, సర్వీస్ కి ఎంత అవుతుందో అన్ని సింపుల్ గా చెప్పే సిరీస్ ఇది. ఇలాంటి కంటెంట్ కోసం ఫాలో అవ్వు, ఒక్క లైక్ కూడా చేయి. నెక్స్ట్ అండర్ 9 lakhs గురించి మాట్లాడు.